నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో నది అగ్రహారం ఫీల్డర్ బెడ్ వద్ద అమృత్ 2.0 పథకం ద్వారా మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు గద్వాల స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. సందర్భంగా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ త్రాగునీటి సమస్యల పరిష్కారానికి అమృత్ 2.0 పథకం అత్యంత ప్రధానమైందని అన్నారు. ఈరోజు అమృత్ అనే కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారిని అమృత్ అనే కార్యక్రమాన్ని అంటే 60 కోట్లు అనుకుంటా 63 కోట్లతోన గద్వాల్ పట్టణానికి ఒక మంచి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ ఈ కార్యక్రమాన్ని అంటే ఈ వాటర్ స్కీమ్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి అతి త్వరలోనే పూర్తి చేయాలని మళ్ళా కాంట్రాక్టర్లు కానీ అందరు కూడా కోరుకుంటున్నాను. ఇది ఏంటంటే 5 MLDతో నాకు కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓల్డ్ ఇది 2 MLD దగ్గర 40 years అయింది. మళ్ళీ ఇక్కడ కొంత వాటర్ బెల్ట్ దాని మీద కూడా తర్వాత కూడా ఎక్కడ అవైలబిలిటీ వాటర్ ఉంటుందో ఆ వాటర్ బట్టి మళ్ళీ భవిష్యత్ ఒక 50 ఏళ్ళకి గద్వాల ఎటువంటి నీటి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మళ్ళా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో గద్వాలకి ఎటువంటి మంచినీటి సమస్య ఉండకూడదని మళ్ళా ఆకాంక్షిస్తూ ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. మరి ముందుకొచ్చి ఈ స్కీమ్ తొందరగా ప్రవేశపెడితే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, మరి పబ్లిక్ హెల్త్ ఈ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. ఈ గద్వాల లోపల 4 కిలోమీటర్లు ఉన్న కృష్ణానది మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారికి, ఇక్కడ వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ అందరికి పేరు పేరున కౌన్సిలర్స్ అందరికి, ఇంకా ఇతర నాయకులు, ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులకి, వేదిక ముందు కూర్చున్నటువంటి నాయకులందరికీ అమృత్ 2 అనే కార్యక్రమంలో ఈ మనం ఫౌండేషన్ వేయడానికి పెద్దలు గౌరవనీయులు కృష్ణారావు గారు మరి వేరే ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గద్వాల్లో ఇంతకు ముందు వచ్చే వాటర్ ఉన్నప్పటికీ ఇది రావటం వల్ల ఏ పరిస్థితుల్లో గద్వాల ప్రజలకి మంచినీళ్ళ సమస్య రాకుండా ఉండటానికే కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ కార్యక్రమంలో 63 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది దాదాపు 3-4 నెలల కింద కాంట్రాక్టర్ను పిలవటం, టెండర్ ఫైనల్ కావటం కూడా జరిగిందని చెప్తున్నారు. దీంట్లో ఇప్పుడే చైర్మన్ గారు చెప్పినట్టుగా, ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇక్కడ సాంకేతికంగా నీళ్లు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చూసి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి అక్కడి నుంచి పైపులు వేసి అక్కడి నుంచి ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటే గద్వాల పట్టణానికి చాలా ఉపయోగంగా ఉంటుందనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. కాంట్రాక్టర్ గా ఇది మెగా కృష్ణారెడ్డి గారు సంబంధించినటువంటి వారికి కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పారు. మరి ఈ మధ్య కాలంలో కలవలేదు కానీ మరి వారు ఇక్కడే మన గద్వాల్లోనే అలంపూర్కి వెళ్ళా ఏదో ఒక రోడ్డు 21-22-23 కల్లా 13,000 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లోనే ఎప్పుడు లేని విధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి అసెంబ్లీకి 3,500 వచ్చే దాని మీద ముందు అప్లికేషన్ తీసుకొని దాని మీద అధికారులు వెరిఫై చేసి దాని తర్వాత లిస్టు తయారు చేసి దాని తర్వాత ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రజా కోర్టులు పెట్టి ప్రజల ముందే ఆ వివరాలన్నీ చెప్పడం జరిగింది.
ఈనాటి తాగునీటి సమస్య పరిష్కారం కోసం అమృత్ 2 స్కీమ్ కింద ఏర్పాటు చేసినటువంటి పునాది రాయి వేసుకున్న కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ సభలో వేదికమైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురావు గారు, గౌరవ స్థానిక శాసన సభ్యులు కృష్ణమూర్తి గారు, అట్లాగే కలెక్టర్ సంతోష్ గారు, మున్సిపల్ చైర్మన్ కేశవ్ గారు, అట్లాగే హనుమంతు మార్కెట్, అట్లాగే బాబర్ వైస్ చైర్మన్ మున్సిపాలిటీ, అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, వేదిక ముందు ఉన్నటువంటి ఇతర మిత్రులందరికీ, పెద్దలందరికీ, అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున 63 కోట్ల రూపాయల పైచిలకు ఈ యొక్క స్కీమ్ సంబంధించి ఇందులో సుమారుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 25 కోట్ల 75 లక్షలు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 34 కోట్ల 50 లక్షల రూపాయలు ఇంక్లూడింగ్ మున్సిపల్ కలిపి ఈ స్కీమ్ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అంటే వచ్చేటువంటి మరో 50 సంవత్సరాల వరకు గద్వాలకు సంబంధించి తాగునీటి సమస్యకు ఎటువంటి లోటు రావద్దనే ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సరే, అక్కడక్కడ కొంత మెయింటెనెన్స్ లోపాలు కావచ్చు, సాంకేతిక విషయాల వల్ల కొంత ఇబ్బందులు అక్కడ జరిగిండొచ్చు. వాటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి టోటల్ ఓవరాల్ అంటే గతంలో చేసినట్టు మిషన్ విధత కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి అంతకుముందు టోటల్గా ఇంటిగ్రేట్ చేసుకొని ఏ ప్రాబ్లం లేకుండా చేసేట్టు కార్యక్రమం చేయండి. ఒకటి. రెండవది, క్వాలిటీలో కాంప్రమైజ్ కావద్దు. డిజైన్స్లో కానీ వాస్తవాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు మేలు చేయాలా, ఎంత ఎక్కువ మేలు చేస్తే అంత ప్రజలు మేలు జరిగితే ప్రజలంతా ఆశీర్వదిస్తారని ఏ ప్రభుత్వానికి ఉంటుంది, ఏ నాయకులకైనా ఉంటుంది. చెయ్యాలనే తపన ఉన్నా కూడా మన సంసారం ఎట్లనో ప్రభుత్వ లెక్కలు అట్లాగే ఉంటాయి. సందర్భం వచ్చింది కాబట్టి ఇలా స్కీమ్స్ ఉన్నాయి దాకా ఇప్పుడు 4 స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 3,500 ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి డబుల్ ఇందిరమ్మ ఇళ్ళు ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు చెప్పిన అంటే 175 కోట్ల రూపాయలు ఈ యొక్క గద్వాల నియోజకవర్గం రావడం జరిగింది. 3,500 గ్రామాల వారిగా ఎవరైతే అత్యంత పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇండ్లకు సంబంధించి. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి భూములు ఉన్న వాళ్లకు రైతు భరోసా వస్తూ ఉంది. మరి మాకేంది, కూలీలకు మాకేం లేదా అని కింద అన్నప్పుడు వాళ్ళకు కూడా భూమి లేనటువంటి పేదలు కూడా సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున అంటే 2 విడతలుగా 6,000 ఇప్పుడు మరో 6,000 2 విడతలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. దానికి కూడా సర్వేలు జరుగుతూ ఉన్నాయి. అది ఓన్లీ ప్రపోజల్ మాత్రమే. దానిలో మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఎవరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. అంటే అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ కేంద్రం నిర్వహించే భవనంపై కప్పు పెచ్చులోడి పడడంతో అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న 5 చిన్నారులు గాయాల పాలయ్యారు. వీరిని వెంటనే అధికారులు నారాయణఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. విషయం తెలిసిన కలెక్టర్ ప్రాంతీ వల్లూరు నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఏం తిన్నావు?
లంచ్ ప్రిపేర్ చేసాం మేడం. వెంకటాపురం గ్రామంలో నారాయణఖేడ్ మండల్లో ప్రమాదవశాత్తు సీలింగ్లోని ఒక పోర్షన్లో ఉన్న పెచ్చులు కొన్ని కింద ఊడిపడి కొంతమంది పిల్లలకు గాయాలు అవ్వడం జరిగింది. 5 మంది పిల్లలకు గాయాలు అవ్వడం జరిగింది. వారిని ఇమీడియట్గా షిఫ్ట్ చేసి ఏరియా హాస్పిటల్ నారాయణఖేడ్లో అడ్మిట్ చేయడం జరిగింది. వచ్చిన వెంటనే పిల్లలందరికీ కూడా డాక్టర్స్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందించడం జరిగింది. సో వారందరినీ కూడా వచ్చి ఇప్పుడు కలవడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. పిల్లలకి ఎటువంటి భయం లేదు, ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. అన్ని చిన్న గాయాలైనాయి అని చెప్పారు. మిగతా వాళ్ళందరినీ కూడా 5 మందిలో 3 ఇమీడియట్గా డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఒక 2 24 hours అబ్జర్వేషన్లు పెట్టి డిశ్చార్జ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ సంఘటన మీద కూడా ఎంక్వైరీ చేయడం ఆర్డర్ చేయడం జరిగింది. బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడం కోసమే గ్రామ సభలు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. శుక్రవారం కొండాపూర్ మండలం గుంతపల్లిలో జరిగిన గ్రామ సభకు కలెక్టర్ హాజరయ్యారు. సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం అర్హులైన ఇల్లు లేని నిరుపేద ప్రజలకు మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అంటే వీళ్ళు ప్రజాపాలన పెట్టి వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. దాంట్లో మొదటిది రైతు భరోసా. వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి ఎకరా భూమికి కూడా 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. భూమి లేని వ్యవసాయ కూలీలందరికీ కూడా 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎప్పటి నుంచో ఎదురు చూసే రేషన్ కార్డ్స్ కూడా కొత్త రేషన్ కార్డ్స్, అలానే మెంబర్ అడిషన్స్, అంటే కొత్తగా పెళ్లిళ్ళైన కోడలు వచ్చారు, పిల్లలు పుట్టారు, ఆ మెంబర్స్ ఎవరైనా అడిషన్ చేసుకోవాలంటే అడిషన్స్, అలానే కొత్త రేషన్ కార్డ్స్ ఉన్న పెళ్లిళ్ళు అయింది వేరే కుటుంబంగా వేరే కొత్త రేషన్ కార్డు అడుగుతున్నారు. సో అటువంటి కొత్త రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా త్వరలో జారీ చేయనున్నవి. అలానే ఇందిరమ్మ ఇండ్లలో కూడా ప్రతి నియోజకవర్గానికి 3,500 వరకు కూడా ఇందులో శాంక్షన్ చేయనున్నారు. సో దీనికి సంబంధించి ఒక సర్వే కూడా ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారో అన్న సర్వే కూడా చేయడం జరిగింది. సో దీంట్లో గ్రామస్తులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా మీరు ఏవైతే సర్వేలో పార్టిసిపేట్ చేశారో అర్హులైన అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇందాక ఏదైతే పేరు చదివారో దరఖాస్తులు చేసుకున్న వాళ్ళ పేర్లు అవన్నీ కూడా చదవడం జరిగింది. మరి దీంట్లో మీ పేరు రాలేదు అనుకున్నా, ఎవరైనా అనర్హులకు జాబితాలో జాయిన్ అయింది పేరు అని అనుకున్నా కూడా ఆ కంప్లైంట్స్, అబ్జెక్షన్స్ మీరు మాకు ఇవ్వగలరు. అలానే మీ పేరు రాలేదనుకుంటే కూడా మీ దరఖాస్తు కూడా ఇప్పుడు ఇవ్వగలరు. ఈ దరఖాస్తులు కూడా కలుపుకొని అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎవరైనా రేషన్ కార్డులో మా పేరు రాలేదు, మేము ఇప్పుడు ఫ్రెష్ గా పెట్టుకోవాలనుకుంటున్నాము, రీసెంట్ గా మా పిల్లలు పెళ్లిళ్ళు అయిన వారు వేరే కుటుంబంలో పెట్టుకోవాలనుకుంటున్నారు, ఇటువంటివి ఏమున్నా కూడా రేషన్ కార్డులో కరెక్షన్స్ ఉన్నా కూడా ఏవైనా కూడా మీరు మేము ఏర్పాటు చేసిన కౌంటర్స్ లో లిఖిత పూర్వకంగా పూర్తి సమాచారం మీరు అందించగలరు. అంటే ఆ కుటుంబం యొక్క పెద్ద ఎవరు, వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఏమి, వాళ్ళ మొబైల్ నెంబరు, ఇంటి అడ్రస్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీరు అందిస్తే మీ అందరికీ కూడా మేము ఈ దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేసుకొని మళ్ళీ కూడా వెరిఫికేషన్ అన్నది చేయడం జరుగుతుంది.
సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ ఫలాలందరికీ కూడా అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అపోహలు అనుమానాలు పెట్టుకోకుండా మన గ్రామ పంచాయతీకి సహకరిస్తారని ఈ సర్వేలో అలానే నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా, నన్నెవ్వరూ ఏం చేయరు, అన్ని నేను చూసుకుంటా అనే ధీమా ఇది ఎక్కడో కాదు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇలాఖలో. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం మల్లాదుర్గం ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్ర వైద్య అధికారిని డాక్టర్ సారిక సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇదే విషయం గత నెలలో జిల్లా అధికారులకు తెలపడం జరిగింది. అయినా తీరు మారలేదు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన సిబ్బంది ఉదయం 11:30 అయినా విధులకు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పై అధికారులు విధులకు సక్రమంగా రాని సిబ్బందిపైన తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. नहीं है मैडम, ये है बोल रहा मेरा तो नहीं है। 3 दिन से फिर रहा, 3 दिन से फिर रहा तू नहीं चाहे कोई फोन में देख लिए मैसेज आता क्या ఇప్పటిదాకా టైము 11:30 అవుతున్నది. మొన్న వచ్చి మళ్ళీపోయినా అది టెస్టులు చేయించుకుందామని అయిపోయింది, టైం అయిపోయిందంటే మొన్న వచ్చిన మళ్ళీ తెల్లారి వచ్చి ఇప్పుడు మన టెస్టులు పేపర్లు తీసుకుందామని ఇచ్చలెక్కలు ఏ డాక్టర్ లేరు, ఎవరు లేరు. గోయిలు అడిగితే గోయిలు ఎవరు ఎక్కువ డాక్టర్ రానని చెప్తున్నారు. డాక్టర్ లేరు, టెస్టులు చేస్తారు లేరు, ఎవరు లేరు. నేను ఎట్లా చేయాలి? మా మమ్మీకేమో గదగద అనుకుంటున్న సరిజరం వచ్చింది. ఆ టెస్టులు తీసుకుందామంటే ఆ సార్ ఏమంటున్నాడు, దర్శే బాగా అన్నాడు. ఇప్పుడు అర్ధగంట మీద ఆయన వచ్చి ఏం చేయాలి? ఇక ఎవరికి చెప్పాలి? మా పరిస్థితి ఎట్లా? పెద్ద డాక్టర్ రాలేదు, ఎవరు రాలేదు. రాగంటే కూర్చున్నా బయట. మా అవ్వ కదగద అనుకుతున్నా చలి జ్వరం వచ్చింది. రిపోర్ట్లు ఇమ్మని అడిగిన, ఎదరిసేపు ఆగన్నాడు. గంట మీద వచ్చింది. జల్దీ పోదామని వచ్చిన. ఇట్లా ఇక పెద్ద డాక్టర్ లేదు, ఎవరు లేరు. ఎవరు ట్రీట్మెంట్ చేయకొచ్చిరా? ఎవరు చూడకొచ్చారు, జరాగు డాక్టర్ అని అంటున్నారు. అంటే సపోజ్ అవుకున్నా మా అవ్వ గదగద అనుకుతున్నా బయట కూర్చొని. మొన్న టెస్టులు చేయించుకున్నా. టెస్టులు రిపోర్ట్ కోసం వస్తే ఆ సార్ అద్దాలు పెట్టుకుని దర్శే బాగా అన్నాడు. గంట ఇక ఫోన్లో మాట్లాడుకుని కూర్చున్నాం. ఎట్టున్నాం ఏమో పరిస్థితి ఇట్లున్నది. మొన్న వస్తేనేమో టైం అయిపోయిందంటే వెళ్ళిపోయినా. చేయించుకున్నా. రిపోర్ట్లు అడిగితే దర్శేపు ఆగన్నాడు. గంట ఆగి అడిగితే చేయలేపుతున్నాడు. ఎవరు మీది? మరి చిల్వర్ అన్నారు. మీ పేరు? నా పేరు ఖలీల్ పాషా. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు శుక్రవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కళ్యాణ్ లక్ష్మీ షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్నామని అన్నారు. గడిగొప్పల రచిత సంఘం జమున హనుమాన్లు
కొత్త పద్మశ్రీ పెంట గంగాలక్ష్మి లంబాడిపల్లి. పెంట గంగాలక్ష్మి మల్లవ మ్యాకల మధుర్ల విలేజ్ మ్యాకల మల్లవ మల్యాల విలేజ్ ఉన్నారా? పత్తుల లక్ష్మి పొన్నం అక్షర భూదానపు రాజేశ్వరి అపన్న బెక్కం లక్ష్మి శైలజ శైలజ తీసుకోండి సార్. సార్ కనుకుంట్ల బుజ్జవ్వ దీప పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గద్వాల జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కాంప్లెక్స్ నుండి కృష్ణవేణి చౌక్ వరకు నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీకి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో అధికారులు, విద్యార్థులు పాల్గొని ప్లకార్డులు చేతపట్టి మన ఓటు మన హక్కు, ఓటు ఈజ్ యువర్ వాయిస్ వంటి నినాదాలతో ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఓటర్లు మరి ఓటర్ మహాశైలే మరి భగవంతుడు. అంటే దేవుడు, గుళ్ళో దేవుడు ఏ విధంగా గుడికి మరి ముఖ్యమైనటువంటి విగ్రహమో మరి ప్రజాస్వామ్యానికి కూడా మరి ఓటర్ అనేటటువంటి వారు అంత ముఖ్యమైనటువంటి వారు. మరి మంచి ఓటర్లు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మరి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఓటర్లందరూ మరి ఓటరుగా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఓటరు మరి మంచి ఓటరు ఎవరు అంటారంటే ఎలాంటి అవినీతికి తావు లేకుండా మరి ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నిష్పక్షపాతంగా ఓటు వేసిన నాడు మరి ప్రజాస్వామ్యం పొరడవిల్లుతుందన్న విషయాన్ని మనం అందరం గుర్తించాల్సినటువంటి అవసరం. చెప్పి ఎవరికైతే 18 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఓటర్గా నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమానికి వచ్చిన ఏసీ రెవెన్యూ గారు, ఏసీ ఎంపీ గారు, ఆర్డీఓ గారు, అందరి అధికారులు, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామని మీరు అందరూ పెట్టుకోవాలి. అందరూ ప్లకార్డ్స్ కూడా పెట్టుకున్నారు, మన ఓటు మన భవిష్యత్తు. ఈరోజు మనము ఎందుకు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలామంది మాట్లాడడం చూస్తాము, మన కంట్రీ మారట్లేదు, ఏది చేయట్లేదు అనేది.
బట్ అంతా కూడా ఏదైనా కావాలి అంటే ఏది మీ ఒపీనియన్ మ్యాటర్ కావాలంటే పాలసీ మేకింగ్లో మనకి ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి జాగ్రత్త ఉండాలి. మీరందరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎందుకు స్టూడెంట్స్నే తీసుకుంటామో, ఎందుకు నెక్స్ట్ మీరు సిటిజన్స్ అవుతారు కాబట్టి మీకు ఈ ర్యాలీలు తీసుకోవడం జరిగింది. సో మీరందరూ కూడా మీ బాధ్యత ఏదంటే యాజ్ ఎ సిటిజన్స్ మనకి ఎట్లా రైట్స్ ఉంటాయో అట్లాంటిది మనకి బాధ్యతలు కూడా ఉంటాయి. సో అట్లాంటి బాధ్యతలు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాధ్యతలు ఏదంటే మీరు ఓటర్గా నమోదు చేసుకొని ఓటు వేయాలి. ఓటు వేస్తేనే మీ వాయిస్ వినపడుతుంది గవర్నమెంట్కి కూడా. సో మీరందరూ ఇప్పుడు దాదాపు అందరూ 15, 16 ఇయర్స్ 17 ఇయర్స్ అంతా ఉన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ 17 ఇయర్స్ అయినా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఓట్ చేసుకోవడానికి. కాబట్టి మీరందరూ ఏం అవగాహన కల్పించుకోవాలంటే ఈ ర్యాలీకి వచ్చి ఇప్పుడు ఆన్లైన్లో కూడా మీకు అందరూ ముందు పిఎల్ఓ దగ్గరనే ఫిజికల్గా వెళ్ళి చేసే అవకాశం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అది కాకుండా మీరు ఆన్లైన్లో కూడా ఓటు చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. మీరు అక్కడ అప్లై చేసుకుంటే బిఎల్ఓస్ వచ్చి వెరిఫై చేస్తారు. అంటే గవర్నమెంట్ కూడా ఒక ఎలక్షన్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు చేస్తుంది. తర్వాత రిమోట్ లొకేషన్స్ ఇప్పుడు మనకి గుర్రంగడ్డ లాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. మనకి అది ఐలాండ్ అయినా కూడా ఓట్లైనా తీసుకుపోయి ఎట్లాంటి అయినా కూడా మన ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేయించాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో గవర్నమెంట్ ఇట్లా మనకి ప్రతి ఒక్క అవకాశం కల్పించి ఇంత ఎఫర్ట్ చేసినా కూడా కొంతమంది స్పెసిఫికలీ అర్బన్ దాంట్లో చాలామంది ఓటు వేయడానికి రావట్లేదు. రూరల్లో ఓట్ బాగా ఉంది కానీ మనకు అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా అర్బన్లు ఉన్నా ఏదున్నా కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఓట్ చేయాలి. దానికి ఇప్పుడు నేషనల్ ఓటర్స్ డే భాగంగా మీరు అందరూ ఫస్ట్ నమోదు చేసుకోవాలి. బాధ్యత, ఈ బాధ్యతను మీరు మంచిగా నిర్వహించిస్తే మనకి మన కంట్రీ ఫ్యూచర్ కూడా మనం ఈ ఓటు ఏమేస్తారో దానివల్లనే కంట్రీ ఫ్యూచర్ కూడా డిపెండ్ అవుతుంది. అందరూ 18 ఇయర్స్ అయినా వెంటనే మీరు అందరూ ఓటర్గా నమోదు చేసుకోవాలి. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించున్నాం. థ్యాంక్ యూ అందరికీ. మరి ఈరోజు ఈ ఓటర్స్ ర్యాలీ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా మరి వచ్చిన అఫీషియల్స్కు ఎస్పెషల్లీ స్కూల్స్, కాలేజెస్ అందరూ కూడా 2 పడక గదుల ఇండ్ల వద్ద లబ్దిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులు మార్చి మొదటి వారంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లిలోని కూనారం రోడ్డు సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని సందర్శించారు. ఇంట్లోంచి డ్రై అయితే సెఫ్టీ ట్యాంక్ మొత్తం నీళ్ళు బయట సెఫ్టీ ట్యాంక్ ఇటు ఒకటి ఉంది, ఇంకొకటి పోతుంది అక్కడ 3 నుంచి అక్కడికి వెళ్తుందా? లేదు సార్, ఆ 3 బ్లాక్లకు మాత్రం అక్కడికి వెళ్తుంది సార్. మిగతా బ్లాక్స్ అన్ని వచ్చి అటు అమృత్లో వస్తుంది. మిషన్ బయట మనం ఆల్రెడీ మీరు వాళ్ళకి ఇచ్చారు. లైన్ కూడా వేసి పెట్టి లైన్ వేసి పెట్టి రెడీ ఇక్కడ కనెక్షన్ ఇచ్చింది. కనెక్షన్ ఇచ్చి రెడీ ఇస్తారు. మనం దీని నుంచి మళ్ళీ పంపింగ్ చేసి వాళ్ళకి ఇస్తాం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు మనకు ఉన్న బలమైన ఆయుధమని, దీనిని ఎన్నికల సందర్భంగా పారదర్శకంగా వినియోగించుకుని మంచి పరిపాలన అందించే వారిని ఎన్నుకోవాలని అదనపు కలెక్టర్ డి వేణు అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ డి వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్యం నిలబెట్టాలని మతం లేదా ఎటువంటి ఒత్తిడిలకు గాను ప్రభావితంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం.
ప్రమాదాలు జరగకుండా మాత్ర కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై ఎవరికి ఆదిలో ఉండకుంటే ఒక సంస్థ అనేది 2011లో మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అధ్యక్షంగా ఇది ఏర్పడడం జరిగింది. ఇదేంటంటే ఓటర్ అనేది ఫ్రీ ఫర్ ఎలక్షన్ అన్నట్టు. అంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ యొక్క సాంప్రదాయాన్ని స్వేచ్ఛాయుత నిష్పక్ష అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ మనం జరుపుకోవడం జరిగింది. మనం ఈసీఐ కింద మనం అందరము ఎలక్షన్లో మనం డ్యూటీ ఎవరికి భయపడకుండా ఒక ఓటు అనేది వజ్రాయుధం అంటూ లాంటిది. ఎందుకంటే ఎవరికి భయపడకుండా మన చేతిలో ఉంటుంది ఓటు. మనం మంచి ఈ ప్రజాస్వామ్యంలో మన భారతదేశం పెద్దది, మన ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో పెద్దది. కాబట్టి మన ఓటు ద్వారా మంచి నాయకుని ఎన్నుకోవాలి, మనకు అందుబాటులో ఉండే నాయకుని ఎన్నుకోవాలి. 24 hours ఉండి మన యొక్క బాధలని, మన యొక్క సమస్యలని, మన గ్రామంలో ఉన్న కానీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న కానీ ప్రతి ఒక్క సమస్యని సమస్యని పరిష్కరించే నేతను ఎన్నుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుతం గ్రామంలో చాలామంది చూస్తారు రోడ్లు కానీ గ్రామాన్ని ఎదుర్కొంటే ఇవన్నీ మనకు మనం వర్క్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే ద్వారా ఇచ్చే ఫండ్స్తోని మన ఆ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి మంచి వ్యక్తిని మనం ఎన్నుకుంటే ప్రజాప్రతినిధి అని ఎట్లుండాలంటే నిష్పక్షపాతంగా ఉండాలి. కాబట్టి ఈ మనకు ఓటు హక్కు అనేది 18 సంవత్సరాలు నిన్నదాకా మనకు రాజ్యాంగం కల్పిస్తుంది. ఈ మన ఓటు ద్వారా మనం తెలియజేయాలి. ప్రతి ఒక్కరికి భయం అనేది ఏర్పడుతుంది. ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఏం పని చేయకుండా మనం ముందుకు వచ్చి కూడా అడగాడు. కాబట్టి ఇప్పుడు మన నెక్స్ట్ మంత్ కానీ మార్చిలో కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఓటర్ లిస్ట్ కూడా మనం అప్డేషన్ చేసుకోవాలి. ఇక్కడ డిపిఓ గారు ఉన్నారు, జెడ్పీసీఓ గారు ఉన్నారు, నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఒక ప్రజాప్రతినిధి మంచి నాయకుని ఎన్నుకుంటే మన సమాజానికి ఉపయోగపడే నాయకుని ఎన్నుకుంటే మన సమాజం అనేది బాగుపడుతుంది. మన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న సమస్యలు కూడా బాగుపడతాయని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం అందరికీ ధన్యవాదాలు. తాను చదివిన బడికి రూపురేఖలు తీసుకొచ్చిన పల్లె రమేష్ గౌడ్ కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఫర్దిపేట గ్రామంలో బడికి విద్యను మించిన గొప్పదానం మరొకటి లేదనేది ఆయన ప్రగాఢ నమ్మకం. విద్యను 10 మందికి పంచితే మరింత పెరుగుతుంది తప్ప ఎన్నటికీ తరగదనేది ఆయన విశ్వాసం. రేపటి పౌరులను తీర్చిదిద్దే బడి ఎల్లప్పుడూ విద్యాకాంతులు వికసించాలనే సంకల్పం. గురువుగా తాను చదువు చెప్పిన సమయంలోనూ చదువులమ్మ గుడి బాగుండేందుకు శక్తి కొలది ఖర్చు చేస్తున్నారు. గడపరా అది తెస్తే ఈరోజు ఇంత సంతోషంగా కానీ ఇంత దానికి కారణమైన అలరమేశ్వర్ బాబాయ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎవరైనా వ్యక్తిగతంగా ఎదుగుతున్నారంటే తన యొక్క వ్యక్తిగతాన్ని చూసుకొని తనే నేను పెద్దగా కావాలనే ఆలోచన ఉంటాయి. కానీ మా బాబాయ్కి ఈ యొక్క ఊరు మీద మమకారం కొద్ది ఊరును డెవలప్ చేయాలి, ఈ స్కూల్ను డెవలప్ చేయాలి. ప్రతి ఒక్క గ్రామం కన్నా మన యొక్క గ్రామం మండల్లో కాకుండా డిస్ట్రిక్ట్లో కాకుండా స్టేట్ లెవెల్లో మన గ్రామాన్ని గుర్తించాలంటే మన గ్రామంపై మన చూపు ఉండాలని మా బాబాయ్ చాలా కష్టపడి ఇలా చేస్తున్నారు. దీనికి కొంత వ్యక్తులు మన గ్రామంలో కొందరు మూర్ఖులు ఉంటారు. ఆ మూర్ఖులు ఏంటంటే వ్యక్తిగతంగా ఏదో ఆయన సొంత స్వలాభం కోసమో ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుందని అంటారు. కానీ అది కాదు. ఇప్పుడు మన వ్యక్తిగతంగా చేయాలంటే ఏదో చేయగలుగుతాం.
ఇప్పుడు ఈ రాజకీయాలకు అతిథేయంగా చేస్తున్నాం మేము. ఇది కొందరు అంటారు రాజకీయం గురించి చేస్తారు అని అంటారు. కాకపోతే అది కానీ కాదు. ఆ రాజకీయం అనేది జీరో. ఆయనకు ఒక పేరుతో సమానం అంటే పెద్దలు మనం చేసే పని 10 మంది గెలిస్తే 10 మంది గొప్ప చెప్పుకోవడం, గొప్ప కావాలనే ఆలోచన లేకపోతున్నట్టు. దాన్ని గుర్తించాలి. అది మంచా చెడా అనేది గుర్తించి ప్రజల సుతం ముందుకు వచ్చి దానికి వాస్తవమే ఇది కరెక్టే, ఆయన వ్యక్తిగతంగా స్లోగాలకు కాదు అనే ఆలోచన ముందుకొచ్చి 10 మంది ఇంకో 10 మంది ప్రోత్సహిస్తేనే అది మనం ఒక్కరే కాకుండా ఊళ్ళో 10 మంది అనేది 100 మంది, ఇప్పుడు గోపాలన్న చెప్పినట్టు 1000 మంది కావచ్చు, లక్షల మంది కావచ్చు, మన గ్రామంలో ఉన్న ఉద్యోగులే కావచ్చు, విజ్ఞానులే కావచ్చు, జ్ఞానులే కావచ్చు, మస్తు మంది ఉన్నారు. మన స్టేట్ లెవెల్లోనే మన ఊళ్ళో ఉన్నటువంటి ఈ నేల అసలు ఈ గడ్డ అసలు కాబట్టి నేను ఒకటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు అందరం కలిసిమెట్టుగా చేసుకుంటే మన ఊరు కానీ మన గ్రామం కానీ మస్తు డెవలప్ అవుతుంది. దీన్ని పార్టీ పరంగా కాదు, ఈ విధంగా చెప్తున్నా, ఏమనుకోకండి. మళ్ళొకటి ఏంటంటే మన చిన్న పిల్లలు ఉన్నారు, విద్యార్థులు కానీ వీళ్ళకు టాయిలెట్లు గోపాలన్న ఒకసారి చెప్పిండు, టాయిలెట్లను చూస్తే మనసు చెల్లించిపోయింది. వాస్తవానికి టాయిలెట్ చూస్తే మనసు చెల్లించిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నామని అనుకోకుండా ఒక 2-3 సంవత్సరాల పడుతుంది. కాకపోతే మన ఊరు రూపురేఖలే మారిపోతాయి. వాస్తవానికి గోపాలన్న చెప్పినట్టు మనం మెయిన్గా ఏంటంటే వ్యక్తిగతంగా చూడద్దు. ఆయన పని మంచి చేస్తుందా చెడు చేస్తుందా అన్నప్పుడు ఆలోచించండి. ప్రతి ఒక్కరు ముందుకు రావాలని. గ్రామంలో పెద్దలు ఉన్నారు, మస్తు మంది పెద్ద పెద్దలు ఉన్నారు. ఎవరో చెప్పిన మాటల్ని యువత కానీ ముందుకు రావాలి. యువత ఏదో ఆలోచించి ఎవరేదో బాగుడుకు కానీ బానిస్తాయి ఏదో మాట్లాడడం కాకుండా మనం యువత వాస్తవమైనా కాదని ఆలోచించి ప్రతిపేట గ్రామంలో మనం అందరం కలిసికట్టుగా చేసుకుంటే బాగుంటుంది. ఇది వ్యక్తిగతంగా కాదు, మరోసారి చెప్తున్నా పార్టీ పరంగా సిద్ధం కాదు. తన సొంత డబ్బులతోటి ఖర్చు చేసి ఇది మనకు ఊరు బాగు కోసం మన గ్రామం స్టేట్ లెవెల్లో ఉండాలనే ఆలోచన కొద్దీ ఈ యొక్క నిరంతరం కృషి చేస్తున్నాడు. ధన్యవాదాలు. ఉండాలి. మళ్ళీ నేనే బాగుండాలని కాకుండా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే ఆలోచన కొద్దీ ముందుంటాడు బాబాయ్ ఎప్పుడైనా. ఇప్పుడు ఈ జనవరి 26 సందర్భంగా నమ్మకంతో సందర్భంగా ఈ పిల్లలకు కానీ ప్రైజ్ మనీ కానీ ఈ స్కూల్లో వాతావరణం బాగుండాలని తను చాలా మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. అరే ఇది ఉండాలి, అట్లా చేయాలి, స్కూల్లో వీళ్ళు అందరూ పోవాలి చేయాలి. మాకు మా గోపాలన్నకు సన్మన్నకు వర్షకు అండ్ రమేష్ సీను అందరం మేము ఇంకా యువత రాలేదు. మా వాళ్ళు అందరి పేర్లు కొందరు అసేకుండా కాదు, అందరూ ఏమనుకోకుండా అందరు యువత వచ్చి ఇంట్లో మేషతో ముందు ఉంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా రమేష్ బాబాయ్కి మరియు మా గ్రామ ప్రజలకు స్కూల్ హెడ్ మాస్టర్ టీచర్లకు, ప్రైమరీ స్కూల్ టీచర్ మేడంలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికి అందుబాటులో ఉండడానికి అంటే ఈ పత్రికా సమావేశం ఎందుకంటే అందరికి యువతకు కానీ గ్రామ ప్రజలకు కానీ అందరూ ముందుకు వచ్చి చేసే కొన్ని స్వచ్ఛందంగా వచ్చి ఇటువంటి సేవ చేయడం అనేది మన పూర్వజనం. అసలంటే ఒక గుడి పడి ఈ రెండే వాస్తవంగా ఈ రెండు ఉన్నాయనుకో మనిషి చాలా ఆత్మసంతృప్తి పొందే పనులు చేస్తే దానివల్ల కలిగే ఆనందం ఉంటా ఉంటుంది కదా. ఎందుకంటే మేము అది అనుభవిస్తున్నాం కాబట్టి ఇది అనుభవం ఎందుకు ఇట్లా అనుభవిస్తాం అంటే ఇప్పుడు పల్లె రమేష్ గౌడ్ ప్రోద్బలంతో అక్కడ పల్లె రమేష్ గౌడ్ చారిటబుల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుండి ఊరి గ్రామస్తుల సహకారంతో యువత సహకారంతో అందరి సహకారంతో ఫస్ట్ గుడి మొదలెట్టిన గుడి అయిపోయింది. చాలా బాగుంది. మళ్ళీ బడి అనే కాన్సెప్ట్ చాలా అయినది. ఎందుకంటే 24 గంటలు ఇదే పని అంటే గొప్పగా పొగడానికి కాదు, కానీ చాలామందికి యువతకు పూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి మంచి పనులు ఏదైతే ఇప్పుడు స్కూల్ భవనం ఇంతకుముందు ఆల్రెడీ శిథిలావస్థలో చేరి ఉంది. వీటిని గదరాల్సిన అంగులతో మంచి ఊరి వారి సహకారంతో అలాగే మరి తన పూర్తి సొంత ఖర్చులతో మరియు శ్రమలపైన ధనవుతున్నా కానీ శ్రమలపైన వివిధ రకాల ఫీడ్బ్యాక్ సలహాలు సూచనలు ఇస్తూ గ్రామం సహకారంతో ఈ పూర్తి వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే ఇంకా రాబోయే 2-3 ఏళ్లలో నా భవిష్యత్తు అంటే మనం కానీ విని ఎరగని రీతిలో ఉంటుంది. ఎందుకంటే తన ఆశయాల మేరకు తన కనపడంగా నేను పనిచేయడం కూడా వెళ్ళవల్ల నా మనసులో మరి యువత మొత్తం ఇది ఏ పార్టీలకు అతీతంగా ఈ పనులు చేస్తున్నారు. అది మంచి సౌకర్యాలు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఇలాగే చాలామంది ముందుకు వస్తే, ఎందుకంటే ఇటువంటి పనులు చేయడం అంటే మనకు మనం చిన్నప్పుడు ఇలాంటివి చేయడానికి ఎవరు లేరు. ఇప్పుడు చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు కాబట్టి ఇలా చేయడం ద్వారా ఇంకా ముందు కూడా చాలామంది ముందుకు వస్తే ఇంకా అభివృద్ధి అనేది ఇంకా చాలా బాగుంటుంది.
గ్రామం అభివృద్ధి ఎక్కడైనా చేస్తారు. ఇక ఆల్రెడీ విద్యా వైద్యం అయినా ఒక మనిషికి విద్య అవుతుంది, నెక్స్ట్ అవుతుంది. ఇక నుంచి గ్రామాభివృద్ధి కూడా ఈజీ అయిపోతుంది. మనిషికి పునాది రాయిందంటే విద్యనే కాబట్టి విద్యలో భాగంగా అదనంత తరగతుల గదుల నిర్మాణాలు రాజులకు పూర్తి శిథిలావస్తున్న వాటిని కొత్తగా ఆధునికాభివృద్ధితో తీసుకెళ్ళడం జరిగింది. అలాగే నిన్న గత 15 రోజుల నుంచి అందరూ సంక్రాంతి పండుగ అంటారు, కానీ నేనైతే ఆటల పండుగ జరిగిందని సంక్రాంతి పండుగ కాకుండా ఆటల పండుగనే జరిగింది. ఇక అదేంటంటే గ్రామ ప్రజలు ఇంకా ఉపాధ్యాయులు పిల్లలు ఇక పిల్లల వాస్తవం పిల్లల మనసులో నుంచి వచ్చిన నిజంగా వాళ్ళ భావం ఏంటంటే వాళ్ళ అన్నింటి చుక్కల కంటే అది వాళ్ళది ఎగ్జాక్టింగ్ ఫీలింగ్స్ మేము 15 రోజులు గత 15 రోజుల నుంచి చూసినాం. అంటే ఈ మంచి పనులు చేయడం వల్ల వాళ్ళకి చెప్పరాదు, కానీ మాకు కూడా చెప్పేస్తారు అంటే ఎగ్జాక్టింగ్ అంతే ఎమోషన్ లేదు, మనకు కూడా చెప్పాలంత లేదు. కానీ వాళ్ళకి పిల్లల కళల్లో కూడా చాలా ఆనందం. మనకి చిన్న పనులు చేసిన ఇంత ఆనందం వస్తుందంటే ఇప్పుడు మనం రాబోయే సంవత్సరాలు నాకు చేసినామనుకో అది ఇంకా ఎలా విధంగా. అలాగే పిల్లలు కూడా ఏంటంటే ఫోన్లకు అడిక్ట్ కావడం, ముఖ్యంగా యువత అది అడిక్ట్ కాకుండా గత 15 రోజుల నుంచి చాలా మందిని వాస్తవం అంటే ఓ జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, వాళ్ళకి చాలా లాభం చేకూరుతుందని చెప్పచ్చు. ఎందుకంటే నెట్ చాలా అది రోజు 1.0 GB వచ్చేది, నాకు వచ్చేది 0.00 MB కూడా ఇవ్వలేదని కూడా చెప్పచ్చు. అంటే దాని వాళ్ళైనా మర్చిపోయారు. అదే ఇప్పుడు కూడా అది కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. గ్రౌండ్లోకి వస్తూనే ఉన్నారు, ఆటలు ఆడుతూనే ఉన్నారు, మానసిక ఉల్లాసం చాలా మందికి. అంటే వాస్తవానికి మాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు కూడా గ్రౌండ్లో గారి ఏం చేస్తుంది, ఏం చేద్దామని కావదా అంటే ఇప్పుడే 10 మంది 20 మంది అయినా రేపు భవిష్యత్తు రాను ఇది ఇట్లాంటి పనులు చేయడానికి 100 మంది 1000 మంది అయిననుకో ఇక పనులు ఇలాగ ఉంటాయో. మిత్రుడు ఇట్లాంటి అవకాశాన్ని కలిగిన మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఏంటంటే ఇళ్ళకాలం గుర్తించుకునే పనులు ఇంకా రాబోయే కాలంలో మాత్రం పర్మినెంట్గా ఉండే విధంగా మా మిత్రుడి సలహా సూచన మేరకు మరియు అదే గ్రామ ప్రజల సహకారము మరియు యువత సహకారం అందరి సహకారం ఉండాలని కోరుకుంటే ధన్యవాదాలు. కొల్లంచ మండలం పదిపేట గ్రామంలో శిథిలావస్థలో ఉన్న మన పాఠశాల గదులను పునర్నిర్మాణంలో భాగంగా చాలా తీర్చిదిద్దడానికి సహకరించిన రమేష్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలా చేస్తే ఇట్లా అవుతుంది అనేది కూడా ఫస్ట్ ఎవరికి అర్థం కాలేదు. ప్రధానోపాధ్యాయులు ఇంతకుముందే అన్నారు, మేము ఇంత నీట్గా అవుతుందని అనుకోలేము, చాలా బాగా చేసిండ్రు. గ్రౌండ్ కానీ ఇప్పుడున్న గదులు కానీ పిల్లలకి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ముందుండి చేయడానికి ముందుకు వస్తున్న మిత్రునికి ప్రత్యేక ధన్యవాదాలు. అంటే మనము ఫస్ట్ ఏం పెట్టుకున్నామంటే గుడి కంప్లీట్ కావడానికి దగ్గరికి వచ్చింది. గుడి తర్వాత బడి, ఇది ఎప్పటికీ ఏ పార్టీకి సంబంధమో లేకపోతే ఏ స్వలాభం కోసమో కాకుండా ఊరే అభివృద్ధి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, బడి నుంచి స్టార్ట్ కావాలి. బడి స్టార్ట్ కావాలంటే మనం వాళ్ళకు చేయూతనిచ్చి వాళ్ళకు కావాల్సిన వనరులు సమకూరిస్తే ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది. దానికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి అందులో భాగంగా ప్రతి ఒక్క యువకులు పాల్గొని ఈ సహాయ సహకారాలు అందిస్తూ గ్రామానికి ముందు మంచి సేవలు ముందుకొచ్చి చేయాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా ఇంకా భవిష్యత్ తరాల కోసం గుడి తర్వాత బడి అన్నట్టు బడిని కూడా పద్దిపేటలో చదువుతున్నామంటే ఒక మంచి అది రావాలి. ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెంత్కు 3 అంతల స్ట్రెంత్ వచ్చేసరికి పెరిగి మంచి విద్యను ఇక్కడనే పొందాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పద్దిపేటలో ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో వివిధ రంగాల్లో క్రీడల్లో ముందంజలో ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఒక సంవత్సరం గత విద్యా సంవత్సరం ఎస్ఎస్సీలో 100% విజయం సాధించాము. అలాగే ఈ సంవత్సరం గ్రామస్తులు పల్లె రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ నిరుపయోగంగా ఉన్నటువంటి 3 రూమ్లను వినియోగం చేయడం జరిగింది. అలాగే గ్రౌండ్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. విలేజస్తులు గ్రామస్తులు కుల ప్రముఖ సహాయంతో ఈ పాఠశాల పురోగతి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ మధ్యనే నేను వినియోగ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ మండలంలో ఉన్నటువంటి స్కూళ్లను గుణాత్మకమైనటువంటి విద్య అందించేందుకు అలాగే పాఠశాలలో స్ట్రెంత్ను పరిపుష్టం చేసేందుకు నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఫరీద్పేట మండలం పాల్వంచ జిల్లా కామారెడ్డి పాఠశాలలో నేను ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాను. నా పేరు శైలజ. నేను మొన్ననే ఈ స్కూల్కి ప్రమోషన్ మీద హెచ్ఎం ప్రమోషన్ మీద రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్న విషయం ఏంటంటే ఈ ఊరు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. నిజంగా ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఇలాగే ఊరి వాళ్ళ యొక్క సహాయ సహకారం ఉంటే నేను ఎంతగానో ఇంకా ఈ పాఠశాలను అభివృద్ధి చేయడానికి నా యొక్క కృషిని నేను కలుపుతానని తెలుసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ ఊళ్ళో మొన్ననే ఈ పల్లె రమేష్ గౌడ్ అనే సార్ గారు పాఠశాల యొక్క అభివృద్ధి కొరకు ఏంటంటే శిథిలావస్థలో ఉన్న ఒక స్టేజీని బాగు చేయించారు. అలాగే ఒక జెండా గద్దె నిర్మాణాన్ని కూడా చేపట్టారు. ఇంకా యూరినల్స్, టాయిలెట్స్, ఇంకా కలర్స్, క్లాస్ రూమ్ పెయింటింగ్ ఇవన్నీ కూడా చేయిస్తాను. మీ పాఠశాలను ఒక రేంజ్లోకి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అందుకు చాలా సంతోషము. ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా మా పాఠశాలలో మా టీచర్స్ నేను కాకుండా ఇంకా 3 టీచర్స్ ఉన్నాము. వాళ్ళు కూడా చాలా ఎంత స్పోర్టివ్గా పనిచేస్తారంటే నాట్ ఓన్లీ ఇన్ స్టడీస్ బట్ ఆల్సో ఇన్ కరికులర్ యాక్టివిటీస్ అన్నిట్లలో వాళ్ళు ముందు ఉండి పిల్లలను ముందు వరుసలో నిలబెడుతున్నారు. పిల్లలను చాలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఇందుకు చాలా వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పొట్టి శ్రీరాములు సెంటర్లో 15వ జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా ఉద్యోగస్తులు, మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మానవహారంగా ఏర్పట్టే మనమందరం ఓటును దుర్వినియోగం చేయొద్దు, ఓటును వినియోగించుకోవాలని ప్రమాణం చేస్తున్నారు. విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని, ఓటు మన హక్కు, ఓటు మన హక్కు, మన బాధ్యత. మన ఓటు అవినీతిపై లేదు, మన ఓటు అవినీతికి చేటు, మన ఓటు ఉండాలి. చాలా మందికి అవగాహన కలిగి ఉండదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. దానికి మీరు ఎక్కడ కంప్యూటర్ సెంటర్లో అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. యాప్లు ఉన్నాయి, ఓటర్స్ యాప్స్ ఉన్నాయి, తర్వాత సిఇఓ వెబ్సైట్ ఉన్నాయి. వాటిలో మీరు ఇంటి దగ్గర ఓటు నమోదు చేసుకోవచ్చు. సో మీరు చిన్నపిల్లలకి మీకు ఓటు ఉండకపోవచ్చు, కానీ మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు ఓటేసేటట్టుగా, అలాగే వేటికి అంటే డబ్బుకి కానీ లేకపోతే ప్రలోభాలకి లొంగకోకుండా మంచి నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే భవిష్యత్ అంతా మీదే, భావితరం మీరే. కాబట్టి మీరందరూ కూడా ఈ ఓటు మీద అవగాహన కలిగి ఉండాలి. సేమ్ టైం అందరినీ ఓటర్గా నమోదు చేయించాలి. ఓటు కూడా సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంది సెలవు దొరికింది కదా అని ఇంటి దగ్గర ఉంటున్నారు. అలా కాదు, ఆ ఓటు. జై హింద్. మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో శనివారం జాతీయ ఓటర్ దినోత్సవ ఘనంగా నిర్వహించారు. 15వ ఓటర్ల దినోత్సవ సందర్భంగా తహసీల్దార్ తులసిరామ్ ఆధ్వర్యంలో అధికారులు, పలు పార్టీల నాయకులు, విద్యార్థులు ర్యాలీలో ఓటు హక్కుపై ప్లకార్డు చేతపట్టి మన ఓటు మన ఓటు, మన హక్కు, ఓట్ ఈజ్ యువర్ వాయిస్ వంటి నినాదాలతో ఓటు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. మన దేశ మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు నమస్కారాలు.
భారత ఎన్నికల కమిషనర్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరము జనవరి 20 తేదీ నాడు జాతీయ ఓటర్ దినోత్సవం జరపబడుతున్నది. ముఖ్యంగా దీని ఉద్దేశము 18 సంవత్సరాల నిండిన భారత పౌరులు అంటే స్త్రీ పురుషులు తప్పకుండా ఓటు హక్కును వాళ్ళు నమోదు చేసుకోవాలి. అలాగే ఓటు హక్కు వచ్చిన తర్వాత ఎన్నికలలో నిర్భయంగా వారి ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోవాలి. ఓటు హక్కు చాలా ముఖ్యమైనది. అందుకని అంటారు కదా, బ్యాలెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. కావున ఈ ప్రతి సంవత్సరం జరిగే జనవరి 25 జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఓటర్ జాబితాలో పేరు లేని వాళ్ళు కూడా వారి పేరు నమోదు చేసుకోవాలి. ఎన్నికలలో నిర్భయంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. భూ నిర్వాసితులకు కనీస ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించకుండా వారి కుటుంబాలను ఎన్టీపీసీ యాజమాన్యం చీకటిమయం చేసిందని రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ ఆరోపించారు. ఎన్టీపీసీలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్టీపీసీ యాజమాన్యం కనీస మౌలిక వసతుల సదుపాయాలను కాంట్రాక్ట్ కార్మికులకు కల్పించలేదన్నారు. 28వ తారీఖు నాడు ఎన్టీపీసీ పబ్లిక్ హియరింగ్ పెడుతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కార్యాచరణను ఈరోజు ప్రకటించబోతా ఉన్నాం. 1978లో ఎన్టీపీసీ ఈ ప్రాంతంలో స్థాపించడం మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నవంబర్ 14న 1978లో ప్రారంభం చేస్తున్నటువంటి క్రమంలో 10,000 ఎకరాలను భూసేకరణ చేసేది. ప్రభుత్వ భూమిని, ప్రైవేట్ భూమిని. మరి ఆనాడు ఈ యొక్క భూసేకరణ చేస్తున్నటువంటి సమయంలో ఈ నిర్వాసిత గ్రామాలకు 17 గ్రామాలు, 5 గ్రామాలు కమాన్పూర్ మండల గ్రామాలు, అదేవిధంగా 12 గ్రామాలు ఇక్కడ రెవెన్యూగా పిలువబడినటువంటి మేడిపల్లి, ఓరడపల్లి, మల్కాపురము, కుందర్పల్లి, మొగల్పాహడు, అల్లూరు, మారేడుపాక, అంతర్గాం, రామగుండం, లింగాపురం, జూలపల్లి, జల్లిపల్లి, పెంచికల్పేట, కన్నాల, రాణాపురం, వీటన్నింటి గ్రామాలలో నుంచి వెళ్ళి 10,000 ఎకరాలను భూసేకరణ చేస్తున్నటువంటి సమయంలో 3,700 కుటుంబాలు, 3,720 కుటుంబాలు ఆనాడు రోడ్డు మీద పడి వాళ్ళ భూములన్నింటినీ కూడా త్యాగం చేసి, మరి వాళ్ళందరూ కూడా భూములు త్యాగం చేస్తున్నటువంటి క్రమంలో మీకు ఉపాధి చూపిస్తాం, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇక్కడ అన్నపూర్ణ కాలనీ కానీ, మాతంగి కాలనీ కానీ, కోరెపల్లి కానీ ఇట్లా ప్రత్యామ్నాయంగా చేసేది. కనీసం ఆ గ్రామాలలో మినిమం మౌలిక వసతులను కూడా కల్పించడంలో ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యం విఫలమైంది. మేము 5 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా దేనికైనా కూడా నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చారు. ఆనాడు 2,100 మెగావాట్లతోని ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్లాంట్ ఈరోజు 6,900 మెగావాట్ల వరకు ఈరోజు వెళ్తున్నది. దీనివల్ల అనేకమైనటువంటి పొల్యూషన్ ఈ ప్రాంతంలో వాతావరణ కాలుష్యానికి తెరలేపుతున్నటువంటి ఒక సందర్భం.
ఈ 2400కు సంబంధించినటువంటి పబ్లిక్ హియరింగ్ ఇప్పుడు మొదలు పెడతా ఉన్నాం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎన్టీపీసీలో పర్మనెంట్ ఎంప్లాయీ చూస్తే 820 మంది దాకా ఉంటారు కావచ్చు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇలా 4000, మరి ఇప్పుడు ఇంకో 1000 పెరిగితే 5000. మరి ఈ కాంట్రాక్ట్ కార్మికులకు ఏం చేస్తున్నారు? అసలు ఈ భూ నిర్వాసితులకు ఎంతమందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు అంటే చాలా లీస్టులో లీస్ట్. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మా ప్రాంతంలో ఒక పరిశ్రమ వస్తే, ఒక కంపెనీ వస్తే మాకేదో దొరుకుతుందని ఆశపడ్డటువంటి వాళ్ళందరి కుటుంబాలన్నీ కూడా చీకటి మయం అయిపోయినాయి. దేశానికి వెలువనిస్తున్నటువంటి ఎన్టీపీసీ ఇక్కడ భూ నిర్వాసితుల కుటుంబాలను చీకటిమయం చేసింది. దీని మీద ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది. ఈ యొక్క ప్రాంతంలో కనీసం ఇలా పర్మనెంట్ పిల్లలకు కేవీ స్కూల్స్ లేకపోతే మీకు టౌన్షిప్లో స్కూల్స్ పెట్టారు. మరి కాంట్రాక్ట్ కార్మికులకు మీరు ఏ స్కూల్ ఫెసిలిటీ ఇస్తా ఉన్నారు? మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేజీ నుండి పీజీ వరకు కాంట్రాక్ట్ కార్మికులకు ఉచిత విద్యను అందించేటువంటి విధంగా ఒక స్కూల్ను, కార్పొరేట్ స్కూల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వైద్య పరీక్షలు చూస్తే అరకొర పరిస్థితి, వాళ్ళ పరిస్థితి కూడా ఇబ్బందికరమే. వాళ్ళకు ఖచ్చితంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఎన్టీపీసీ యాజమాన్యం ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కానీ, భూ నివాసితుల కుటుంబాలకు కానీ, అందరికీ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భూ నిర్వాసితుల కుటుంబాలకు ఇవ్వాలి. అది పర్మనెంట్ ఉద్యోగమా, అది కాంట్రాక్ట్ ఉద్యోగమా, ఏదైనా. ఇలా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా వేరే వేరే ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ 100% ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలని కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇలా ఆష్పాండ్ పేరిట మళ్ళీ ఇలా ఉందరపల్లి దగ్గర మళ్ళీ ఒక దాంట్లో ల్యాండ్ యాక్విజిషన్ చేస్తూ ఉన్నది, సుమారు ఒక 600 ఎకరాలు. మరి ఈ 600 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్నటువంటి సందర్భంగా మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుందనపల్లిని, అదేవిధంగా మల్యాలపల్లిని, అక్బర్ నగర్ను, బద్రిపల్లిని, మొగడిపాటను వాళ్ళని ఇబ్బంది పడుతున్నట్టు చాలా రోజుల నుండి వాళ్ళని ఎలా సురక్షిత ప్రాంతానికి తరలించాల్సినటువంటి అవసరం ఉన్నది. మాతంగి కాలనీ కూడా ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఉన్నది. రేపు ఈత ప్లాంట్ అయితే ఇంకెట్లుండదు, ఒకసారి దాని మీద ఆలోచన చేయాలి తప్పకుండా. ఇలా ఎన్టీపీసీ యాజమాన్యం ఇక్కడ మన కమిషనరేట్ పక్కగా ఖాళీ స్థలాన్ని పెట్టుకొని ఉన్నది. మరి ఆ నిర్వాసితులను అక్కడికి తప్పకుండా తరలించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా అందరూ కూడా ఆవేదన పడుతున్నారు, బాధపడుతున్నారు. ఏదైనా అంటే పోలీసు వాళ్ళతో ఇబ్బంది పెడుతున్నారు, ఏదైనా అంటే ఇలా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు భయపెట్టే పరిస్థితి ఉన్నదని ఇలా భూ నిర్వాసిత గ్రామాలలో అందరూ కూడా ఆందోళన పడుతున్నటువంటి యొక్క నేపథ్యంలో ఎన్టీపీసీలో ఉన్నటువంటి మన 5వ డివిజన్ కానీ, 4వ డివిజన్ కానీ, 3వ డివిజన్ కానీ, 23వ డివిజన్ కానీ, అదేవిధంగా మాతంగి కాలనీకి సంబంధించి 14వ డివిజన్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుందనపల్లి ఈ ఏరియాలలో అసలు మీరు ఈ యొక్క రాబోయేటువంటి ప్రణాళికలు ఏం చేస్తున్నారనేది కూడా ఇలా తేటతెల్లం చేయాలి. మీరు ఇవన్నీ ఏమీ ప్రకటించకుండా పబ్లిక్ హియరింగ్ పెడితే మాత్రం దీన్ని తప్పకుండా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ 28వ తారీఖు నాడు మేమంతా కూడా ఎన్టీపీసీని దిగ్బంధం చేయడం కోసం బంధు పిలుపును ఇస్తా ఉన్నాం. దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన తర్వాతనే ఎన్టీపీసీ యాజమాన్యం ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము 1978లో ఈ యొక్క ప్లాంట్ ప్రారంభం చేస్తున్నటువంటి క్రమంలో 10,000 ఎకరాలను ఈ ప్రాంతంలో భూ సేకరణ చేసింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 3,700 కుటుంబాలకు సంబంధించినటువంటి
వాళ్ళందరూ కూడా ఇలా రోడ్డు మీద పడ్డారు. భారతదేశానికే వెలుగులను ఇస్తున్నటువంటి ఈ యొక్క ఎన్టీపీసీ ఇలా ఈ ప్రాంతంలో భూ నిర్వాసిత కుటుంబాలన్నీ కూడా చీకటిమయం చేసినాయి. వాళ్ళ జీవితాలన్నీ కూడా చీకటిమయం అయిపోయినాయి. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు. వాళ్ళ ఉన్నటువంటి రిహాబిలిటేషన్ గ్రామాలలో కనీస మౌలిక వసతులు కల్పించే విధంగా చేయరు. ఆ మహిళలకు ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పించేటువంటి విధంగా వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వరు. కనీసంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు విద్యను కానీ వైద్యాన్ని కానీ అందించేటువంటి విధంగా సౌకర్యాలు కూడా కల్పించారు. అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యాన్ని. రేపు 28వ తారీఖు పబ్లిక్ హియరింగ్కు ముందే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను అందించడం కోసం సూపర్ ప్రైమరీ ఈ ప్రాంతంలో ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వైద్యం విషయంలో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు కానీ భూ నిర్వాసిత గ్రామాలు కానీ. వారికి సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కుందరపల్లికి సంబంధించినటువంటి యాష్ పాండ్ను మళ్ళీ 600 ఎకరాలను సేకరణ చేస్తున్నటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బద్రిపల్లి, మల్యాలపల్లి, మొగల్పాడు ఆ గ్రామాలన్నింటినీ కూడా తన సురక్షిత ప్రాంతానికి తరలించాలి. ఇక్కడ పోలీస్ కమిషనరేట్ పక్కకు ఉన్నటువంటి స్థలానికి తరలించాలని కూడా మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క భూ నిర్వాసితులకు, అదేవిధంగా ఈ యొక్క రిహాబిలిటేషన్ గ్రామాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి యువకులకు మొదటి ఈ యొక్క ప్రాజెక్టులో ఉద్యోగ ప్రాధాన్యత కల్పించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ 28వ తారీఖు నాడు ఎన్టీపీసీ బంద్ పిలుపును బీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని సిరిపురం మేజర్ కాలువ రైతులు నీరందక ఎన్ఎస్పీ కార్యాలయం నందు ధర్నా చేశారు. సందర్భంగా రైతుల సమస్యను ఎమ్మెల్యే మట్ట రాఘవేంద్ర దయానంద్ దృష్టికి తీసుకురాగా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించినందుకు డాక్టర్ మట్ట దయానంద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. జరుపుకుంటారు. 2011 నుంచి ఈ జాతీయ దినోత్సవాన్ని భారతీయులు జరుపుకుంటున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కు పైన, ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజలను, విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇది 2011 జనవరి 25 నుండి కమిషన్ ఫౌండేషన్ రోజులు గుర్తించడానికి ప్రారంభమైంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన జరిగిన భారత అందరి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభిస్తుందని అప్పటి సమాచార ప్రసార శాఖ మంత్రి అమితా రెడ్డి గారు తెలిపారు. 18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు ఎన్నికల రికార్డులో పాల్గొనడానికి తక్కువ ఆసక్తి చూపిస్తున్నారని, వారి నమోదు స్థాయి కొన్ని సందర్భాల్లో 25% తగ్గిపోవడంతో చనిపోవడంతో సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా 8.5 లక్షల కోట్ల కేంద్రాలలో ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు వచ్చే అలంకరగా అన్ని ఓటర్లను గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలని భారత ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇప్పటికీ అవసరం కలిగిన ఓటర్లు సమయాన్ని నమోదు చేసి ప్రతి సంవత్సరం జనవరి 25న వారి ఎన్నికల ఓటు గుర్తింపు కార్డు ప్రతి చేయాలని, ఈ చొరవ యువతకి ఆధికారిక వారి బాధ్యతలను నిర్వర్తించడానికి స్ఫూర్తినిస్తుందని ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం
ఇంకా బాగా ఉపయోగం చేసిన ప్రతి కృతజ్ఞతలు. మీరు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన దేశంలో 99 కోట్ల మంది జీవోలు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ లో వాళ్ళు ఇచ్చిన సందర్భంలో 99 కోట్ల మంది అంటే ఎక్కువ. ఒక్క కోటి అయితే 100% అది. అంతమంది ఓటర్ బాగానే నమోదై ఉంటారు. ఇది ఎప్పుడు నిజంగా ప్రక్రియ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎడుతూ ఇంట్లో ఓటర్లను ప్రతి ఒక్కరి అవగాహన కలిగిన ప్రతి ఓటర్లు కూడా నమోదయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం తరఫున మన జిల్లా కలెక్టర్ గారి ఆశీర్వాదాలు రామగుండం వెంకటరమణ గారు వీరేంద్ర గారి ఆశీర్వాదాలు అంతర్గా మండలంలో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మీరందరూ ఓటర్లను నమోదు చేసుకోండి. ఓటర్ యొక్క ప్రాముఖ్యతను మన యొక్క యూనిటీని అందరికీ తెలియజేసేలా ముందుకు రావాలని సందర్భంగా కోరుతున్నాము. ఇప్పుడు మీ అందరికీ ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ ప్రతిజ్ఞలు మనస్ఫూర్తిగా చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉందని అంతర్గాం తహసీల్దార్ తూల రవీందర్ అన్నారు. ఈ మేరకు శనివారం జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం మన దేశంలో ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. 2011 నుంచి ఈ జాతీయ దినోత్సవాన్ని భారతీయులు జరుపుకుంటున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కు పైన ప్రజాస్వామ్య వ్యవస్థపైన ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇది 2011 జనవరి 25 నుండి కమిషన్ ఫౌండేషన్ రోజులు గుర్తించడానికి ప్రారంభమైంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన జరిగిన భారత మంత్రి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభిస్తుందని అప్పటి సమాచార ప్రసార శాఖ మంత్రి అమితా రెడ్డి గారు తెలిపారు. 18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు ఎన్నికల రికార్డులో పాల్గొనాలని తక్కువ ఆసక్తి చూపుతున్నారని వారి నమోదు స్థాయి సందర్భాల్లో 25% తగ్గిపోవడంతో చనిపోవడం సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా 8.5 లక్షల కోట్ల కేంద్రాలలో ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు వచ్చే అవసరంగా అన్ని ఓటర్లను గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలని భారత ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇప్పటికీ అవసరం కలిగిన
ఓటర్లు సమయాన్ని నమోదు చేసి ప్రతి సంవత్సరం జనవరి 25న వారి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు రద్దు చేయాలని ఈ త్వరగా యువతకి వారి బాధ్యతలను నిర్వర్తించడానికి స్ఫూర్తినిస్తుందని ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత బాగా విజయవంతం చేసిన కృతజ్ఞతలు. మీరు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన దేశంలో 99 కోట్ల మంది ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ లో వాళ్ళు ఇచ్చిన ఒక సందర్భంలో 99 కోట్ల మంది అంటే ఎక్కువ. ఇప్పుడు ఒక్కొక్కరికి అయితే 100 కోట్లు అది. అంతమంది ఓటర్ బాగానే నమోదై ఉంటారు. ఇది ఎప్పుడు నిజంగా ప్రక్రియ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెడుతూ ఇస్తూ ఓటర్లను ప్రతి ఒక్కరి అర్హత కలిగిన ప్రతి ఓటర్లను కూడా నమోదయాన్ని అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారి ఆర్థిక రామగుండం వెంకటరావు గారు వీరేంద్రరావు గారి ఆదేశానుసారం అంతర్గాం మండలంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మీరందరూ ఓటర్ల నమోదు చేసుకోండి. ఓటర్ల యొక్క ప్రాముఖ్యతను మన యొక్క యూనిని అందరికీ తెలియజేసేలా ముందుకు రావాలని సందర్భంగా కోరుతున్నాము. ఇప్పుడు మీ అందరికీ ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ ప్రతిజ్ఞలు మనస్ఫూర్తిగా చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. భావానికి విడదీస్తామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు సమాజం కాకుండా ప్రతి ఎన్నికల్లో ఉత్తరంగా పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పదవీకాలం ముగిసింది. ఈ మేరకు శనివారం మున్సిపల్ కార్యాలయంలో 16వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చివరి సమావేశం కావడంతో కొందరు కార్పొరేటర్లు భావోద్వేగానికి గురయ్యారు. 5 ఏళ్ల కాలంలో అభివృద్ది అవరోధాలు చేపట్టిన పనులను నగర మేయర్ వంగి అనిల్ కుమార్ సభ్యులకు వివరించారు. సమాచారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ, మేయర్ అనిల్ కుమార్ తో పాటు 50 మంది కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
పైపులైన్లు వేసి పాత 20,000 నల్ల కలెక్షన్లకు అదనంగా మరో 20,000 కొత్త కలెక్షన్ ఇచ్చాము. రూపాయలు 5 కోట్లతో మున్సిపల్ ఆఫీస్ ఎస్టేట్ క్రాస్ రోడ్డు మీడియం లైటింగ్ నిర్మించాము. అలాగే 250లో గౌతమ్ నగర్, దుర్గా నగర్, విజయనగర కాలనీలో పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. రాజేష్ చౌరస్తా, వైట్ లైన్ చౌరస్తా, తిలక్ నగర్ చౌరస్తా, రమేష్ నగర్ సెక్షన్లను డెవలప్మెంట్ చేయడం జరిగింది. శానిటేషన్ లో సైకిల్ రిక్షాల స్థానంలో ఆటో ట్రాలీలు తీసుకురావడం జరిగింది. టోటల్ గా నమస్కారం. మన పాలకవర్గం చివరి సమావేశం హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారం. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన మద్దతు సహకారంతో 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎక్సెప్షన్ తగ్గట్టుగా పనిచేసామని అనుకుంటున్నాను. మన ఎమ్మెల్యే రాజస్థాన్ మఖాన్ సింగ్, జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయడంలో చాలా తృప్తిగా ఉంది. వీరి హయాంలో రామగుండం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. మన ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజస్థాన్ గారు రామగుండం నగరానికి ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకుంటారని నమ్ముతున్నాము. మన మంత్రి గారు శ్రీధర్బాబు గారు కూడా నగరానికి అడిగిన నిధులు ఇస్తూ సహకరిస్తున్నారు. వారికి కూడా అందరి తరఫున ధన్యవాదాలు పెడుతున్నాం. రామగుండం నగరానికి ఇంకా చాలా చేయాల్సి ఉండే, కానీ పాలక వర్గానికి అన్ని అవరోధాలు వచ్చాయి. మొదటి అవరోధం ముందున్న పాలక వర్గం సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు సీఎం గ్రాంట్స్ వచ్చింది. కానీ మన హయాం వచ్చేసరికి ఆ నిధులు రాలేదు. మొదటి 4 ఏళ్ళు నిధుల ఖర్చుతో అనుకున్నట్టుగా అభివృద్ధి చేయలేకపోయాము. రెండవ అవరోధం కోవిడ్ పీరియడ్. కోవిడ్ కాలం 2 ఏళ్ళు వృధాగా గడిచిపోయింది. కోవిడ్ పీరియడ్ లాక్డౌన్లో ఏ పని చేయలేని పరిస్థితి ఉండేది. ఆ తర్వాత అవరోధం పాలకవర్గం అంటే అధికారులకు లెక్క లేకుండా పోయడం. ప్రస్తుతం ల్యాబ్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా, మేయర్తో డిస్కషన్ లేకుండా, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటారు. కౌన్సిల్ లైన్లో లేకపోతే లేదా అత్యవసరమైన అడిషనల్ కలెక్టర్ గారు లేదా కలెక్టర్ గారు అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో నేను ఇతర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్తో కూడా మాట్లాడాను. మా దగ్గర ఆ ప్రాబ్లం లేదు అని అంటారు. కౌన్సిల్ తీర్మానం ప్రకారమే పనులు జరుగుతాయని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో పెండింగ్ అప్రూవల్ తీసుకుని తర్వాత కౌన్సిల్ సమావేశంలో రాటిఫికేషన్ చేసుకుంటారని కూడా చెప్పారు. మా దగ్గర అలాగే జరిగేది. ఈ మధ్యన ఆ ఆనవాయితీ తప్పింది. వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ప్రజా జీవితంలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. రామగుండం అభివృద్ధి అంశంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమాలతో ముందుకెళ్తా ఉన్నాం. వారందరినీ సహకరించాలని, మీడియా మిత్రులందరూ సహకరించాలని, అధికారులు సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మార్పు మొదలైంది. ఈ మార్పుకు అందరూ సహకరించాలి. ఇవాళ ఎన్టీపీసీ సింగరేణి, ఆర్ఎఫ్ సింగర్, మున్సిపల్ కార్పొరేషన్, జెన్కో, కేశవరావు
అందరి సహకారంతో ఈ రామగుడాన్ని పూర్వవైపు తీసుకెళ్తాం. అందరం కలిసి ముందుకు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.